ఆస్తి పంచాదులు చేయబట్టి ఇంటి గుట్టు మొత్తం బయట పడేసుకున్నట్టు అయ్యింది పెద్ద మనిషికి. అది సాలదన్నట్టు కోపం ఎక్కువయ్యి ఓ రిపోర్టర్ అన్న మీద దాడి చేసేటాళ్లకు పంచాది ఇంత పెద్దగైంది. అటు కోర్టుకు పోతే కూడా పెద్దగా కలిసి వస్తలేదట. ఓ దిక్కు గీ ముచ్చట్లన్నీ నడుస్తూనే ఉన్నాయి, ఇంకో దిక్కు సార్ గాయబయ్యిండు అని బమిడి లేపిర్రు కొంతమంది. ఇంతకు పెద్ద మనిషి ఎక్కడికి పోయిండు, ఏం కథ, అట్లా పోయి అరుసుకుని వద్దాం పర్రి. ఇంటికాడికి పోయి ఏమైంది సారు అని అడిగిన పాపానికి మైకుతోని రిపోర్టర్ అన్న చెవు బలగొట్టిండు సినిమా హీరో మోహన్ బాబు. అప్పటి పూర్తిగా ఆటు పూట అన్నాడు గాని అటెనక అయ్యో పాపం నా తమ్మును అసోంటోడు ఏదో ఉడుకు మీద ఉన్నప్పుడు వచ్చి మూతికాడ మైకు పెట్టడాలకు సుర్రుమన్నది, అందుకే చెవుకు సూటి పెట్టినా అయ్యో ఎంత పని అయిపోయా అని బాధపడ్డాడు. కానీ ఎట్లా కొట్టినట్టే, అందుకే పోలీసు వాళ్ళు కేసు పెట్టిండ్రు. ముందుగానే బెయిల్ కొరకు కోర్టుకు పోయినా అదేం పెద్ద ఎగురబెట్టలేదని అంటున్నారు. అందుకే పెద్ద మనిషిని విచారణ చేయాలని చూస్తాండట పోలీసు వాళ్ళు. అయితే నడమ కొంతమంది మోహన్ బాబు పారారైండు, గాయబైండు, కానొత్తలేడు అన్నట్టు ప్రచారం చేసిండ్రు. అందుకే నేను ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉన్నా, వాటిగా లేని ముచ్చట్లు ఉట్టియా కుర్రి అని ఇంటర్నెట్ గుట్ల కామెంట్ రాసిండు. అంతేకాదు ఇంటి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకు మొదలవు చేసిండ్రట. చట్టం ఎట్ట చెప్తే అట్లా నడుచుకుంటాం, అన్ని తీర్ల విచారణకు సహకారం ఇస్తాం అని చెప్పిండ్రట. ఇంట్లో ఉన్న గన్ను కూడా తీసుకొచ్చి అప్పచెప్తామని పోలీసు వాళ్ళకి చెప్పిండ్రట. మొత్తానికి పెద్ద మనిషి అటు పోయిండు ఇటు పోయిండు అని బమ్మిడి లేపిండు కొంతమంది. అసోంటిది ఏం లేదని ఆయననే చెప్పుకొచ్చిండు. ఇంట్లోనే ఉన్నా అని చెప్పిండు. పానం బాగలేదన్నాడు కాబట్టి మరి పోలీసు వాళ్ళే ఇంటికి పోతారో లేకపోతే పానం మంచిగా అయినాక మాట్లాడతారో ఏమో చూడాలి. ఇంకో దిక్కు ఎన్ని చెప్పినా ఏం చేసినా మోహన్ బాబును గట్టిగా అరుచుకోవాలి, లేకపోతే మళ్ళోసారి కూడా గట్టినే చేస్తాడు అంటున్నారు. మరి ఏం చేస్తారు అనేది ముంగట తెలుస్తుంది. గాని అంత చూస్తా అంటే మంచువారి ఇంట పంచాది ఇప్పుడు జర సలవడ్డట్టే ఉందని అనుకుంటారు అందరూ.